గౌరీ కాసేపటికి మళ్ళీ వచ్చి తలుపు కొట్టిన చప్పుడుకి చీరతో కుస్తీ పడుతున్న నందినికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ వచ్చింది అభినందన్ అయితే అనే ఊహ రాగానే చల్లటి చెమటలు పడుతున్నాయి. మళ్ళీ డోర్ చప్పుడు. ఏం చేయాలో అర్థం కాలేదు నందినికి. మరి ఇంతలా బిగుసుకుపోకు, వచ్చింది నేనేలే, మా అన్న కాదులే అన్న స్రవంతి మాటలకు ఊపిరి మామూలుగా పీల్చుకుంది నందిని. వెళ్ళి డోర్ తీసింది. లోపలికి స్రవంతి అడుగు పెడుతూనే తన వెనక ఎవరైనా ఉన్నారేమో అనే అనుమానంతో చూస్తూ గబుక్కున డోర్ వేసింది. అన్న ఏం రాలేదులే అని గట్టిగా నవ్వింది స్రవంతి. నందిని కంగారుగా చూస్తూ, ప్లీజ్ నన్ను ఇలా టీజ్ చేయడం ఆపవా అంటూ దండం పెట్టింది నందిని. నందిని దండం పెడుతున్నప్పుడు తన చేతుల మధ్య ఉన్న చీరను సుతారంగా లాగుతూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మళ్ళీ మీరు ఇలా చిక్కరు కదా అంటూ కన్ను కొట్టింది. ప్లీజ్ స్రవంతి వదిలేయి అంటూ చీరను వెనక్కు లాక్కోబోయింది. వదిలేస్తే చీర ఎవరు కడతారట అంటూ మళ్ళీ లాక్కుంది. విచిత్రంగా చూసింది నందిని. నాకెలా తెలుసు నీకు చీర కట్టుకోవటం రాదు అని? చూస్తున్నావా? అత్తయ్య చెప్పారు. అదే మీ అమ్మ అంది స్రవంతి. తల్లి పేరు వినగానే కంట్లో నీళ్లు తిరిగాయి నందినికి. అది చూసిన తన ఆడపడుచు, ఎందుకు కన్నీళ్ళు, అమ్మ గుర్తొచ్చిందా? అలాంటి అమ్మ ఉండటం నిజంగా నీ అదృష్టం. నీకు అన్నీ వచ్చు అని మమ్మల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించలేదు. నువ్వు ఇబ్బంది పడకూడదు అని నీకు ఏం వచ్చో ఏం రావో అన్నీ చెప్పారు. నా బిడ్డ చీర కట్టుకోవటానికి ఇబ్బంది పడుతుంది. మిమ్మల్ని అడగటానికి మొహమాట పడొచ్చు. నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పారు అని చెప్పింది స్రవంతి. అప్పటి వరకు కంటి లోపల బయటకు రావటానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లు ఇక ఆగలేదు. తల్లిని గుర్తు చేసుకుంది. ఎందుకమ్మా మేమంటే ఇంత ఇష్టం నీకు? ఏనాడు ఏ సుఖానికి నోచుకొని నిన్ను దగ్గరుండి చూసుకోవాలి అనుకున్న నాకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. ఎప్పుడూ మా కోసమే ఆలోచించు. ఇక్కడికి వచ్చాక కూడా నీ బిడ్డకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఆలోచిస్తున్నావు. మరి నీకోసం ఆలోచించే అవకాశం మాకు ఇవ్వాలని లేదా అమ్మా అనుకుంది మనసులో. ఉలుకు పలుకు లేని నందినిని కుదిపింది స్రవంతి. ఎందుకు వదిన ఆ కన్నీళ్ళు? అమ్మ కోసమేగా. ఏం పర్లేదు, అన్నయ్య ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు. పద, ముందు చీర కడతాను, మళ్ళీ ఎవరైనా వస్తే నీకు ఇబ్బంది అవుతుంది అంటూ తొందర చేసింది కన్నీళ్లు తుడుచుకుంటూ. అమ్మ నేర్పింది నాకు నేను ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని. కానీ అదేంటో వచ్చినట్లే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు రావటం లేదు. సంజాయిషి ఇచ్చింది. నాకు తెలుసు వదిన, అలాగే ఉంటుంది. నేను ఒకప్పుడు అనుభవించాను కదా. అయినా ఇదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదులే. త్వరగానే వచ్చేస్తుంది. ఈ 2 రోజులు నేను కడతాను, తర్వాత అదే అలవాటు అవుతుంది నీకు అని చనువుగా చీర కడుతున్న స్రవంతికి కళ్ళతోనే కృతజ్ఞత తెలుపుతూ చిన్న చిరునవ్వు నవ్వింది నందిని. అదే రోజు రాత్రి తల నిండా మల్లెపూలతో, ఎర్రని అంచున్న తెల్లచీరతో, పాల గ్లాస్తో, వెన్నెల తారల పూల పరిమళాలతో నిండి ఉన్న గదిలోకి అడుగుపెట్టింది నందిని. నందినికి ఎదురెళ్ళి పాల గ్లాస్ తీసుకుని స్వాగతం చెప్పాడు నిండు చంద్రుడిలా తెల్ల బట్టలతో మెరిసిపోతున్న అభినందన్. గ్లాస్లో సగం పాలు తాగి మిగిలిన సగం నందిని చేతిలో పెట్టాడు. బిడియంగా పాల గ్లాస్ తీసుకొని అతని కళ్ళలోకి చూడలేక తలదించుకుంది నందిని. ఎందుకంత సిగ్గు నందిని? పాలు మాత్రమే పంచుకుంటున్నాం. ఇంకా మురిపాలు పంచుకునే అంత చనువు మన ఇద్దరి మధ్య రాలేదనుకుంటా. నువ్వు కోరుకున్న ఆ చనువు వచ్చే వరకు, అంత చనువుగా నువ్వు నా దగ్గరకు వచ్చే వరకు మనం స్నేహితులుగా ఉందాం అన్న అభినందన్ మాటలతో మెచ్చుకోలుగా అతని కళ్ళలోకి చూసింది. నీ మనసు అర్థం చేసుకోలేని వాడిని అనుకుంటున్నావా? ఇంత సడన్గా పెళ్లి తర్వాత అన్నీ అంటే నీకే కాదు, నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ముందు పాలు తాగు అన్నాడు అభినందన్. కాదనకుండా పాలు తాగేసింది. తర్వాత బెడ్పై అటు చివరన ఒకరు ఇటు చివరన ఒకరు పడుకున్నారు. నిద్ర పట్టక అటు ఇటు మసులుతూ అభినందన్ వైపు తిరిగి చూసింది. నందినినే చూస్తున్న అభినందన్, పర్వాలేదు పడుకో, పెళ్లిలో బాగా అలసిపోయి ఉంటావు కదా, మనం మాట్లాడుకోవటానికి ఇంకా ముందు ముందు చాలా రోజులున్నాయి, తీరిగ్గా రేపు మాట్లాడుకుందాం అనటంతో నిశ్చింతగా కళ్ళు మూసుకుంది నందిని. ఉదయాన్నే ఎందుకో ఏదో భయంగా అనిపించడంతో లేచి కూర్చుంది. అత్తవారింట్లో అనుకువగా మసులుకోవాలి అని తను విన్న సామెతల వల్ల కావచ్చు, అభినందన్ లేవక ముందే లేచి త్వరగా స్నానం చేసి బయటకు వచ్చింది. కానీ అప్పటికి కనీసం 6 గంటలు కూడా కాలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా ఎవ్వరూ లేవలేదు. ఏం చేయాలో పాలుపోలేదు. వంటగదిలోకి వెళ్ళింది. ఎవరు టీ తాగుతారు, ఎవరు కాఫీ తాగుతారు, పాలు ఎక్కడున్నాయి, ఏం చేయాలి, అసలు నేనెందుకు ఇంత తొందరగా లేచి తయారయ్యాను? భయపడుతున్నానా? ఎవరేమైనా అనుకుంటారో అని మొహమాట పడుతున్నానా? తనలో తను ఎన్నో ప్రశ్నలు వేసుకుంది. ముందుగా పూజ చేస్తే అనుకుని పూజ గదిలోకి అడుగుపెట్టింది.
లోపలికి అడుగుపెట్టి అన్నీ చూస్తూ ఉంది. అన్నీ చక్కగా సర్దిపెట్టి ఉన్నాయి. ఆ గది చూస్తుంటే రోజు పూజ జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ ఇంట్లో అత్తయ్యకి దైవభక్తి ఎక్కువే అనుకుంది. పూజ చేయాలంటే పూలు కావాలి కదా అనుకుని ప్రధాన ద్వారం తీసుకుని బయటకు వచ్చింది. గోడ పక్కగా చాలా రకాల చెట్లున్నాయి. వాటికి రంగురంగుల పూలున్నాయి. ముందుగా పూల బుట్ట తీసుకుని వచ్చి అన్ని పూలు కోసింది. అప్పుడు వాకిలి వైపు చూసింది. పని మనిషి ఊడ్చి చల్లినట్లుగా ఉంది. ముగ్గు మాత్రం పెట్టలేదు. ఆ ముగ్గు వేద్దామనుకుంది. పూలు తీసుకుని వెళ్ళి పూజ గదిలో పెట్టి వచ్చి ముగ్గు గిన్నె కోసం వెతికింది. అంతా కొత్తగా ఉంది నందినికి. ఎవరైనా చెప్తుంటే చేస్తే బాగుండేది. కానీ ఎవరూ లేవలేదు కదా. కానీ తను కూడా పడుకుంటే ఏమనుకుంటారు? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూనే ముగ్గు పెడుతూ ఉంది. అప్పుడే బయటకు వచ్చిన జగతి ముగ్గు పెడుతున్న కోడల్ని చూసి మురిసిపోయింది. నందినికి దగ్గరగా వచ్చి, నా కూతురు కూడా ఏనాడు ఇంత తొందరగా లేచి ముగ్గు పెట్టలేదు అని మెచ్చుకుంది. అది విన్న నందిని కూడా మా ఇంట్లో ఏ రోజు పెట్టలేదు అని అనుకుంది. ఏం ఆలోచిస్తున్నావు నందిని? అయినా ఇంత తొందరగా ఎందుకు లేచావు? అంటే అది రాత్రి నిద్ర పట్టలేదు అత్తయ్య. ఇంత తొందరగా నువ్వు లేవాల్సిన అవసరం లేదమ్మా. ఇది కూడా నీ ఇల్లే. మీ ఇంట్లో ఎలా ఉంటావో ఇక్కడ కూడా అలాగే ఉండు అని చిరునవ్వు నవ్వి లోపలికి నడిచింది జగతి. అత్త చిరునవ్వును చూసి ప్రశాంతంగా మారిపోయింది నందిని మనసు. ముగ్గు వేయటం ముగించి జగతి వెనకాలే లోపలికి అడుగు పెట్టింది. నందినికి అభినందనతో కలవటం ఇష్టమా కాదా? అత్తవారింట్లో నందినికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కోడలని జగతి పరీక్షిస్తుందా? ముందు ముందు జగతికి నచ్చే కోడలిగా నందిని మారుతుందా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.